అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఇలాంటి బ్యాగ్స్ ఉండే ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసి ఇవాళ మంచి బ్యాగ్ కుట్టేద్దాము. ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో వీడియో అయిన వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదైతే స్పెషల్లీ చిన్నపిల్లల బాటిల్లు, వాటర్ బాటిల్లు లేదా పాల డబ్బాలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనికోసం నేను ఈ కవర్ తీసుకున్నాను కదా, ఈ కవర్ మీద నార్మల్గా ఈ సైజ్ బాటిల్ పెట్టుకున్నాను. మీరు కవర్ పెద్దదైనా సరే, బాటిల్ పెద్ద సైజ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. కింది వైపు ఎక్కువ క్లాత్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కటింగ్ చేసేసుకోవాలి 2 పీసెస్ని. క్లాత్ మీద దీన్ని వేసేసి ఇక్కడ ఏదైతే మనం హ్యాండిల్ పట్టుకుంటామో దాని చుట్టూ కుట్టు వేసేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ మధ్యలోది కట్ చేసేసేయాలి. తర్వాత దీనికి కటింగ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసేసిన తర్వాత దీన్ని నీట్గా సెట్ చేసేసుకొని పైనుండి ఒక రఫ్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసామనుకోండి నీట్గా ఫినిషింగ్ అవుతుంది. పై వైపున కూడా ఇలా క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి. తర్వాత చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి రైట్ సైడ్ ఇలా పెట్టేసి చుట్టూ కుట్టు వేసేయాలి. కింది వైపున ఇలా జస్ట్ క్లాత్ని ఇలా పట్టి లాగామనుకోండి ఈ షేప్ వస్తుంది. ఇక్కడ ఒక 2 కుట్టు వేసేసుకోవాలి 2 వైపులు కూడా. ఇలా కుట్టు వేసిన తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసేయండి. అంతే మన చిన్న బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది పాల డబ్బాలు పెట్టుకోవడానికి కానీ నీళ్ళ డబ్బాలు పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చిన్న బాటిల్సే కాదు పెద్ద సైజ్ బాటిల్స్ అయినా సరే ఇలా కుట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.